మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒక బిడ్డ చదువు పూర్తి చేస్తే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం వర్ణాతీతం. తమ కష్టాలు తీరిపోతున్నాయని, తమ బిడ్డ ప్రయోజకురాలైందని వారు సంబరపడతారు. కానీ ఆ చదువే ఆ బిడ్డ ప్రాణం తీస్తుందని వారు ఊహించలేకపోయారు. బీటెక్ పూర్తి చేసి రేపు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఇంటికి వెలుగు తెస్తుందనుకున్న ఆ అమ్మాయి ఈరోజు మృత్యు ఓడిలోకి చేరుకుంది. ఉద్యోగం రాలేదన్న చిన్న ఆవేదన ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇప్పుడు కడప జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన చిన్నం లావణ్య ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. కష్టపడి బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదివితేనే సమాజంలో గౌరవం ఉంటుందని, తన కాళ్ల మీద తానే నిలబడాలని ఆమె ఎన్నో కలలు కంది. బీటెక్ అయ్యాక ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రయత్నించింది. కానీ కాలం ఆమెకు సహకరించలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆ ఆవేదనే ఆమెను లోపల దహించవేసింది. వయసు పెరుగుతోంది, ఇంట్లో భారం అవుతున్నాననే భావన ఆమెను మరింత కుంగదీసింది. దీంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా తాను స్కూటీపై బయలుదేరింది లావణ్య. అప్పటికి ఆమె మనసులో ఎంతటి అలజడి ఉందో ఎవరూ గుర్తించలేకపోయారు. జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామ శివారులోని రహదారి పక్కన తన స్కూటీని నిలిపింది. నిర్జన ప్రదేశం, కళ్ల ముందు వెక్కిరిస్తున్న జీవితం. ఇక తనకు ఏ దారి లేదనుకుందో ఏమో, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. మంటల్లో కాలిపోతున్నాననే ఆవేదన కంటే ఉద్యోగం రాలేదన్న బాధే ఆమెకు ఎక్కువగా కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించే లోపే ఆ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. లావణ్య మరణ వార్త విన్న ఆమె తల్లిదండ్రుల గుండె చెరువైంది. బిడ్డ ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్తుందని ఆశపడ్డ ఆ తల్లిదండ్రుల కళ్లకు ఇప్పుడు ఆమె నిర్జీవ దేహం మాత్రమే కనిపించింది. అమ్మా, ఉద్యోగం రాలేదని బాధపడకు, మేమున్నాం కదా అని చెప్పే లోపే ఆమె అనంత వాయువుల్లో కలిసిపోయింది. సిఐ నరేష్ బాబు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య కథ కేవలం ఒక వార్త కాదు, ఇది నేటి నిరుద్యోగ యువత పడుతున్న మానసిక సంఘర్షణకు నిదర్శనం. ఉద్యోగం రాలేదని ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు. జీవితం అంటే కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు. మీ ప్రాణం మీ తల్లిదండ్రులకు ఎంతో విలువైందో ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. ఓటమి గెలుపుకు తొలిమెట్టు కావాలి, కానీ ఇలా మరణానికి దారి తీయకూడదన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. తొగట లావణ్య అనే వ్యక్తి ఉద్యోగం రాక, గవర్నమెంట్ ఉద్యోగం కోసం 5 సంవత్సరాల నుండి ప్రయత్నించి ఉద్యోగం రాక మనస్థితం లేక చనిపోయింది. తన తండ్రి పేరు రామచంద్ర. ఏం పని చేస్తాడు? డ్రైవర్గా పనిచేస్తాడు. ఎంతమంది మా ఆడపిల్లలు? ఇద్దరా? ఎవరు? దొమ్మర నంద్యాల తొగట.